ముంబై పవయి ప్రాంతంలో 20 మంది పిల్లలు కిడ్నాప్. డైలీ సీరియల్స్, వెబ్ సిరీస్ నటించేందుకు బాల్ నటీనటులు కావాలంటూ యాడ్. ఆపై కిడ్నాప్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. ఆర్య యాక్టింగ్స్ లో పనిచేస్తున్న రోహిత్ ఆర్య బాల నటీనటులు కావాలంటూ ఒక యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ కి సుమారు 100 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన 100 మందిలో 20 మంది పిల్లల్ని స్టూడియోలో ఉంచుకుని మిగతా వాళ్ళని బయటకు పంపించాడు తెలివిగా. కిడ్నాప్ అయిన పిల్లల అందరి ఏజ్ సుమారు 15 ఏళ్ల లోపే. ఈ పిల్లలంతా సహాయం కోసం విండోస్ నుంచి అరవడం స్టార్ట్ చేశారు. ఈ ఘటన గురువారం 1 గంట జరిగినట్లు పవన్ పోలీసులకి సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కిడ్నాపర్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక లాభం లేదని ముంబై పోలీసులు రెస్క్యూ టీం దింపి ఆర్జే స్టూడియో బాత్రూమ్ నుంచి స్టూడియోలోకి ప్రవేశించారు. దెన్ పోలీసులు ఫైరింగ్ జరిపారు. దెన్ కిడ్నాపర్ కూడా పోలీసులపై తిరిగి కాల్పులు చేశాడు. ఈ ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్ కి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చేరి చివరగా మృతి చెందాడు. ఈ హైడ్రామాకి ముందు కిడ్నాపర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, నావి సాధారణమైన డిమాండ్లే, నేను కొందరు ప్రశ్నించాలి, వాళ్ళ నుంచి నాకు ఆన్సర్స్ కావాలని కోరాడు. కిడ్నాపర్ ముందుగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, కానీ ప్లాన్ మార్చి పిల్లల్ని కిడ్నాప్ చేసే ప్లాన్ వేశాడు. ఈ వీడియో చూసి పిల్లల్ని రక్షించాలని ప్రయత్నం చేశారంటే బిల్డింగ్ మొత్తం తాగిపెట్టేస్తానని కిడ్నాపర్ హెచ్చరించాడు. డబ్బు ఆశించడం లేదు, అలాగని నేను ఉగ్రవాదం కూడా కాదని చెప్పాడు. 15 మంది చిన్నారుల్ని, మొత్తం 19 మందిని రెస్క్యూ టీం పోలీసులు రక్షించారు. ఈ మొత్తం ఆపరేషన్ కు సుమారు 30 నిమిషాలు టైం పట్టింది. 8 మంది కమాండర్లు పనిచేశారు. అసలు ఈ రోహిత్ ఆర్య ఎవరు? ఆయన మానసిక పరిస్థితి ఏంటి? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.